దళితులకు ఎన్ఎస్ఎఫ్డిసి రుణాల పునరుద్ధరించి ఇచ్చుటకు కూటమి ప్రభుత్వం ఆమోదం. కోండ్రు మరిడయ్య, డైరెక్టర్, ఎస్సీ మాల కార్పొరేషన్. షెడ్యూల్ కులాల నిరుద్యోగ యువతీ యువకులు వ్యాపార అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఎన్ఎస్ఎఫ్డిసి రుణాలు ఇచ్చుటకు ఎస్సీ కార్పొరేషన్ పునరుద్ధరించిందని ఆంధ్రప్రదేశ్ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కోండ్రు మరిడయ్య తెలియజేశారు. కాకినాడ జిల్లా కోటనందూరులో మీడియాతో మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ను 3 విభాగాలుగా ఏర్పాటు చేసిన నిధులు పక్కదారికి మళ్లించడంతో పూర్తి నిర్వీర్యమైందని అన్నారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలోనే కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఈ ఎన్ఎస్ఎఫ్డిసి రుణాలు ఇచ్చారని అన్నారు. అప్పట్లో తీసుకున్న లబ్ధిదారులకు పూర్తి వడ్డీ మాఫీ ఉందని, వన్ టైం సెటిల్మెంట్ కూడా జరుగుతుందని తెలియజేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎస్సీ మాల కార్పొరేషన్ కమిటీ ఏర్పాటు చేసిన ఆ తర్వాత కూటమి ప్రభుత్వం దృష్టికి కమిటీ తీసుకెళ్లగా ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి ఎన్ఎస్ఎఫ్డిసి రుణాలు ఇచ్చుటకు ప్రభుత్వం ఆమోదించిందని, కావున నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోటనందూరు మాజీ సర్పంచ్ బోడపాటి సత్యనారాయణ, మండల టీడీపీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ నెమ్మాది సత్యనారాయణ, కోఆపరేటివ్ డైరెక్టర్ ముప్పిడి జమీలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కోండ్రు మరిడయ్య. నేను ఎస్సీ మాల కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా ఉన్నాను ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో. మరి ఈరోజు మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే, గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసింది. ఎస్సీ కార్పొరేషనే కనుమరుగయ్యేటట్టు చేశారండి. మరి అంతకుముందు 2015 నుంచి 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది అప్పట్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి అని రుణాలను మంజూరు చేసి స్వయం ఉపాధి కోసం ఎస్సీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు వాళ్ళందరికీ కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు ప్రభుత్వం ఆనాడు నిర్ణయం తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ నిధుల నుంచి లబ్ధిదారులకి మరి రుణాలు ఇవ్వడం జరిగింది. మరి కాలక్రమేణా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నిధుల్ని పక్కదారి మళ్లించి వాళ్ళు ఇష్టానుసారంగా చేశారు. కార్పొరేషన్లే లేకుండా చేశారండి. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చి ఎస్సీ లబ్ధిదారులకి మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో మళ్ళీ కూటమి ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్కి మళ్ళీ ఒక సీట్లు ఏర్పాటు చేసి ఒక బోర్డుని ఏర్పాటు చేసి మళ్ళీ పూర్వవైభవంలాగే మళ్ళీ నిధులు కేటాయించడం జరుగుతుంది. అందులో భాగంగా మరి గతంలో తీసుకున్నటువంటి ఎస్సీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మరి కరోనా కారణంగా చాలామంది బకాయిలు చెల్లించలేకపోయారు. మరి అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి మాత్రమే, అంటే బ్యాంకు రుణాలతో సంబంధం లేకుండా డైరెక్ట్ లోన్లు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలకి వడ్డీ మొత్తం మాఫీ చేయడం జరిగిందండి. ఒక్కొక్క లబ్ధిదారుడు సుమారుగా ఈవేళ 10,000 నుంచి 35,000 వరకు వడ్డీల్ని మరి రుణమాఫీ పొందడం జరిగింది. మరి దీనికి షరతులు వర్తిస్తాయండి. దీనికి సాంఘిక సంక్షేమ శాఖ వారు 319 జీవోను ఒకటి రిలీజ్ చేసి ఈ వడ్డీ మాఫీ అనే పథకాన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకొస్తున్నారు. దానిని మా ద్వారా మళ్ళీ మేము డైరెక్టర్లు ఎక్కడ ప్రతి చోట కూడా ఈడీలతోటి కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం. మరి ఈరోజైతే కోటనందూరులో మరి నేను ఇక్కడ మీడియా ముందు మా దళిత ఎస్సీసీఎల్ నాయకులు, అలాగనే ఈయన పిఎస్సిఎస్ డైరెక్టర్గా ఉన్నారు, ఆయన బోడపాటి సత్యనారాయణ గారు ఎక్స్ సర్పంచ్, మరి వీళ్ళందరితో మధ్యలో కూర్చోబెట్టి మరి మీడియా ముందుకు వచ్చి ఎస్సీ లబ్ధిదారులకు మళ్ళీ మేము అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం కోసం అని చెప్పేసి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కారణంగానే ఈ కోటనందూరులో కాకినాడ జిల్లాకు సంబంధించి ఎన్ఎస్ఎఫ్డిసిలో సుమారుగా మీకు లబ్ధిదారులు 393 మంది ఉన్నారండి. గత 2015 నుంచి 19 వరకు తీసుకున్న లబ్ధిదారులు. వీళ్ళకి ఎన్ఎస్ఎఫ్డిసిలో సుమారుగా 3,89,20,000 రూపాయలు, 275 రూపాయలు వడ్డీ రుణమాఫీ చేయడం జరిగిందండి. అలాగే ఎన్ఎస్కేఎఫ్డిసిలో అయితే 97,65,645 రూపాయలు వాళ్ళకు కూడా వడ్డీ రుణమాఫీ చేయడం జరిగింది. అలాగనే అసలు ఇంకా బకాయి ఎంత ఉన్నారంటే మన వాళ్ళు సుమారుగా 4 కోట్ల రూపాయలు ఇంకా బకాయి చెల్లించాలి. అసలు ఇది 4 నెలలు, అంటే ఏప్రిల్ 31 లోపల చెల్లించగలిగితే కనుక ఈ వడ్డీ మొత్తం రుణమాఫీ అయిపోద్దండి. రెండోది, ఎవరైతే బకాయిలు చెల్లించేస్తారో వాళ్ళకి మళ్ళీ రేపు ఏప్రిల్లో మళ్ళీ మనం ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని సాంఘిక సంక్షేమ శాఖ
విడుదల చేసిందండి జీవో నెంబర్ 319 అని. దాంట్లో మళ్ళీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరైతే ఈ బకాయిలు చెల్లిస్తారో వాళ్ళకి మళ్ళీ ఇవ్వడానికి ఎస్సీ కార్పొరేషన్ సిద్ధంగా ఉంది. మరి దీన్ని ఎస్సీ లబ్ధిదారులందరూ వినియోగించుకొని మరి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరందరూ స్వాగతించి, అలాగనే మీరు తీసుకున్న రుణాన్ని చెల్లిస్తేనే మీ పక్క వాళ్ళకు కూడా మళ్ళీ లబ్ధి పొందుతుంది. కాబట్టి ఎస్సీలు అందరూ ఉపయోగపడాలి, ఎస్సీలు అందరూ బాగుపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా అయితే కనుక ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి అయితే కనుక 11,386 మంది లబ్ధిదారులు ఉన్నారండి. ఓన్లీ ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి. అలాగే బ్యాంక్ రుణాలు పొందిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. దాదాపుగా 20,000 మందికి పైనే ఉన్నారు. అది కూడా సబ్సిడీలోకే వస్తుంది, అయితే బ్యాంకు వారు రిలీజ్ చేసుకుంటారు. దీన్ని కానీ మీరు లబ్ధిదారులు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాము, ఒకవేళ మీరు ఇది వడ్డీ రుణమాఫీ అయిన తర్వాత కూడా మీరు డబ్బులు కట్టకపోతే పరిస్థితి ఇన్కోఆపరేటివ్ యాక్ట్ అని ఒకటి ఉంది. దాన్ని మీకు ఎవరైతే ఎంప్లాయీస్ షూరిటీ ఇచ్చారో ఆ ఎంప్లాయీస్ దగ్గర నుంచి రికవరీ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి పేరు నెమ్మది సత్యనారాయణ, కోటనందూరు మండల ఎస్సీసీఎల్లో ప్రెసిడెంట్ని. మరి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మా దళితులను గుర్తించి, మరి దళితులకు సంబంధించినటువంటి గత గవర్నమెంట్ వారు 27 పథకాలను రద్దు చేయడం జరిగింది. మరి ఆ పథకాలను మరలా పునరుద్ధరణ చేసి మా దళితులను, మాలామాదులను, అలాగే రెల్లీలను కూడా అందరినీ మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి మరియు స్టేట్ గవర్నమెంట్ నుండి కూడా ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటున్నందుకు మరి మా గౌరవనీయులైన యనమల దివ్య మేడం గారికి, అలాగనే యనమల రామకృష్ణ గారికి కూడా ఈ కూటమి ప్రభుత్వం అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఎస్సీలకి ఇచ్చిన మాట ప్రకారంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు, అలాగే ఎన్ఎస్సిడిసి ఇవన్నీ కూడా మన కూటమి ప్రభుత్వంలో ఒకప్పుడు 2014-19 కూడా పెద్ద పెద్ద వాహనాలు కానీ పెద్ద పెద్ద యూనిట్లు కానీ ఇచ్చి ఎస్సీలని ఆదుకోవడం జరిగింది. అదే దిశలో కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాయి, లోకేష్ గారు ఉన్నాయి, మన మోడీ గారు ఉన్నాయి కూడా ఈ స్కీమ్ని ఎప్పుడు వదిలేరు. మధ్యలో వైఎస్ఆర్సీపీ వచ్చి దాన్ని ఎత్తేయడానికి చూసింది. కనీసం వాళ్ళు కూర్చొని కుర్చీలు కూడా లేకుండా చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవని, మోడీ గారు అవని, కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అవని కానీ ఎస్సీలకి ఇచ్చిన మాట ప్రకారంగా తూచా తప్పకుండా మనకు బ్యాంకు ఇచ్చే 10 లక్షల లోపు ఉన్న దానికి స్క్రూటినీ లేకుండా ఇవ్వడానికి అప్పుడు కూడా చేశారు. ఇప్పుడు 15 లక్షలని అంటున్నారు. బహుశా దేవుడి దయలో 15 లక్షలు అయితే మా ఎస్సీలకి ఎంతో మేలు చేసి మా ఎస్సీల తరఫున మా ఇచ్చిన మాట ప్రకారంగా ఎస్సీలు అవని, ఎండీలు అవని, రెల్లి అవని వీళ్ళందరినీ కూడా మనకి చేయూతనిచ్చి వీళ్ళని కూడా పైకి తీసుకురావడానికి మంచి ఆలోచనతో ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ మన యనమల రామకృష్ణ గారు అవని, మన డిఎం గారు అవని కూడా ఎస్సీ కార్పొరేషన్ నిధులు వస్తే మా దళితులందరూ బాగుపడతారనే ఉద్దేశంతో ఈ యూనిట్ గురించి మరీ రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఇలాంటివన్నీ పునరాలోచించమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు.